హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. మై నేమ్ ఈజ్ అను అండ్ మేము కోడి దీపోత్సవంకి వచ్చామండి ఈ ఇయర్ నవంబర్లో కార్తీక మాసంలో విత్ మై హస్బెండ్ అండ్ రిలేటివ్స్తో. ఇక్కడ కార్తీక మాసం ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. ఈ శివుని ఈవెంట్ అనేది మాకు చాలా బాగా ఈవెంట్ అనేది హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో జరుగుతుంటుంది. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమనో ఏహంతరిక్షేయే దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల కుమకుమల జావళి सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणं
రాజుల అర్చన జరుగుతోంది. అక్షి అంటే కన్ను. అమ్మవారి యొక్క దివ్యమైన